కేంద్రము ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అవి ట్రక్కులకి. ఆ ట్రక్కులు ఏందో చూద్దాము. ఈ గ్రీన్ మొబిలిటీ సుస్థిర రవాణా దిశగా భారత్ నిర్ణయాలు తీసుకోవటం అంటే ఏంది, పొల్యూషన్ లేకుండా ఏవైతే వెహికల్స్ ఉంటాయో అవన్నీ గ్రీన్ మొబిలిటీ సుస్థిర రవాణా దిశగా ప్రయాణించాలనేది. అయితే అందులో భాగంగానే భారత ప్రభుత్వం పిఎంఈ డ్రైవ్, ప్రధాన్ మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్, పిఎంఈ డ్రైవ్, ప్రధాన్ మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకం కింద ఈ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. కాలుష్యానికి కారణమవుతున్నటువంటి శిలాజ ఇంధనాలతో నడుస్తున్నటువంటి వాహనాల స్థానంలో స్వచ్ఛమైనటువంటి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. భారీ వాహనదారులు ఎలక్ట్రిక్ ట్రక్కు, ఈ ట్రక్ కొనాలి అంటే ఎలక్ట్రిక్ ట్రక్కు కొనుగోలు చేస్తే 9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించబోతున్నట్లు ఈ మార్గదర్శకాల కేంద్రం తెలపడం జరిగింది. వీటిలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ ట్రక్ పై అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట, ఈ ట్రక్ పై 9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఉంటాయి.